ఈ సంక్రాంతికి చాలా మూవీస్ రిలీజ్ అయినాయి. అయితే ఈ 2026లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అనే మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ జస్ట్ 8 డేస్‌లోనే 325 క్రోర్స్ కలెక్ట్ చేసింది. 1 వీక్‌లోనే 300 క్రోర్స్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఏ రీజనల్ ఫిల్మ్ కూడా 1 వీక్‌లో 300 క్రోర్స్ కలెక్ట్ చేయలే. ఫస్ట్ టైం ఈ మూవీ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసింది. సింగిల్ లాంగ్వేజ్‌లో మాత్రం రిలీజ్ అయింది ఈ మూవీ. ఆల్రెడీ 8 డేస్‌లో 325 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అండ్ బ్రేక్ ఈవెన్ కొట్టేసింది ఎప్పుడో. బట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అన్ని టెరిటరీస్‌లో బ్రేక్ ఈవెన్ కొట్టింది. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే కొన్ని మూవీస్‌కి ఏమైతదంటే హిట్ అవుతది సినిమా. సినిమా సూపర్ హిట్ అవుతది. కలెక్షన్స్ బానే వస్తాయి. కాకపోతే అన్ని టెరిటరీస్‌లో బ్రేక్ ఈవెన్ కొట్టదు. ఇలాంటి సినారియో ఎందుకు జరుగుతదంటే రీజనల్ వైస్‌గా ఆడియన్స్ డిఫరెంట్‌గా ఉంటారు కదా! ఒక సినిమా తమిళనాడు వాళ్ళకి నచ్చవచ్చు. కానీ ఆంధ్ర వాళ్ళకి నచ్చకపోవచ్చు. కొన్ని సినిమాలు కర్ణాటక వాళ్ళకి నచ్చొచ్చు. బట్ ఓవర్‌సీస్‌లో ఫ్లాప్ అయి ఉండొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్ జరుగుతూనే ఉంటాయి ఇండస్ట్రీలో. నాకు తెలిసినంత వరకు రీసెంట్ టైమ్స్‌లో 'దేవర' మూవీ తర్వాత ఏ సినిమా కూడా అంత అన్ని టెరిటరీస్‌లో బ్రేక్ ఈవెన్ కొట్టలేదన్నమాట. ఈ ఈ సినిమా చేసింది. మే 2026లో ఫస్ట్ ఈ మూవీ అన్నమాట అన్ని టెరిటరీస్‌లో బ్రేక్ ఈవెన్ కొట్టడం. అలాగే ఓవర్‌సీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఓవర్‌సీస్‌లో ఈ మూవీకి $4 మిలియన్ పైగా ఎక్కువొచ్చినాయి. $4 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 36 క్రోర్స్. చిరంజీవి గారి ఓవర్‌సీస్ మార్కెట్ కూడా బాగా ఎక్స్‌పాండ్ అయిపోయింది. ఇది జస్ట్ గ్లింప్స్ అనుకుంటున్నా ఇంకా ముందు ముందు ఇంకా ఎక్స్‌పాండ్ అవుతుంది అనుకుంటున్నా. యూఎస్ఏ మార్కెట్‌లో జస్ట్ నార్త్ అమెరికాలోనే $3 మిలియన్ వచ్చేసినాయి. $3 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 27 క్రోర్స్. జస్ట్ సింగిల్ మార్కెట్‌లో. అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియా, యూకే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో కూడా ఈ మూవీ మంచిగా ఆడుతుంది. ఐ మీన్ ఓవర్‌సీస్ మార్కెట్ ఎట్లా అయిపోయిందంటే ప్రాపర్ పొటెన్షియల్ మూవీ పడితే ఓవర్‌సీస్‌లో కూడా 100 క్రోర్స్ వచ్చేటట్టు ఉంది చిరంజీవి గారికి. ఆఫ్‌కోర్స్ ఆయనకున్న స్టార్డమ్‌కి ఆయనకి ప్రతి రీజియన్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాదు. కర్ణాటక ఎస్పెషల్లీ. ఫర్గాట్ టు సే కర్ణాటకలో ఈ మూవీ ఆల్మోస్ట్ 20 క్రోర్స్ కలెక్ట్ చేసింది. విచ్ ఇస్ ఆల్సో ఎ రికార్డ్. కర్ణాటకలో 100 క్రోర్స్ కలెక్ట్ చేయడం కూడా పెద్ద అచీవ్‌మెంటే. ఎందుకంటే అక్కడ ఉన్న సూపర్ స్టార్స్ కిచ్చా సుదీప్, దసరా లాంటి యాక్టర్స్ కూడా అంత ఈజీ కాదు. వాళ్ళు కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా పడితే తప్ప 100 క్రోర్స్ రావు. అలాంటి మార్కెట్‌లో 20 క్రోర్స్ కలెక్ట్ చేయడం అంటే పెద్ద అచీవ్‌మెంటే. ఎస్పెషల్లీ ఈ సినిమా తెలుగులోనే రిలీజ్ అయింది. కన్నడలో రిలీజ్ కాలే. సో కర్ణాటకలో ఒక మూవీ కన్నడలో రిలీజ్ కాకుండా తెలుగులోనే రిలీజ్ అయ్యి 20 క్రోర్స్ కొట్టిందంటే డెఫినెట్లీ ఒక అచీవ్‌మెంటే. నాకు గుర్తుంది ఒకప్పుడు చిరంజీవి గారికి సూపర్ స్టార్డమ్ ఉండే కర్ణాటకలో. నా చిన్నప్పుడు 'మంజునాథ్' అనే ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయింది. నాకు ఇంకా గుర్తుంది. ఆ సినిమా నా చిన్నప్పుడైతే చాలా సార్లు చూసేటోడిని. నేను ఫస్ట్ అనుకున్నది జస్ట్ తెలుగు మూవీ అనుకున్నా. బట్ యాక్చువల్‌గా అది తెలుగు మూవీ కాదు. అది కన్నడ మూవీ అన్నమాట. సో కన్నడలో తీసిన మూవీలో చిరంజీవి గారు నటించారు. శివుడు క్యారెక్టర్ పోషిస్తారు ఆయన. అలాగే మంజునాథగా అర్జున్ సర్జా ఉంటాడు. సో నాకు అప్పుడు నేను రియలైజ్ అవ్వలే అన్నమాట. అరే ఇది తెలుగు మూవీ కాదు కన్నడ మూవీ అని. బట్ ఆ తర్వాత అర్థమైంది అది కన్నడ మూవీ. ఆ టైంలో నిజంగానే చిరంజీవి గారికి ఒక సూపర్ స్టార్డమ్ ఉండే ఈ కర్ణాటక మార్కెట్‌లో. అదే కాకుండా దానికంటే ముందు ఆయన ఒక మూవీలో కేమియో రోల్ కూడా చేసిర్రు. అది రవిచంద్రన్ యాక్టర్ అనుకుంటా. ఆయన సినిమాలో చిరంజీవి గారు ఒక కేమియో కూడా ప్లే చేశారనమాట. సో ఒకప్పుడు ఆయనకి మంచి సూపర్ స్టార్డమ్ ఉంది. జస్ట్ ఈ మధ్య గ్యాప్ వచ్చేసరికి ఆ మార్కెట్ కొంచెం తగ్గినట్టు ఉంది. బట్ చూస్తుంటే ఆయన మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తున్నట్టు. అండ్ కన్నడ ఆడియన్స్‌ని మెచ్చుకోవాలి మ్యాన్. వాళ్ళు వాళ్ళ సినిమాలతో పాటు మన సినిమాలు కూడా చూస్తారు. అండ్ నాకు గుర్తుంది నేను బెంగుళూరుకెళ్ళినప్పుడు వాళ్ళ రిటర్న్ స్టైల్, రైటింగ్ స్టైల్ కూడా మన లెక్కనే ఉంటది. మనం చదవగలుగుతాం. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా చదవగలుగుతాం. బట్ మనం చూస్తే అర్థమైతది. ఓకే. ఇదేదో మన తెలుగు లాంగ్వేజే ఉన్నట్టు అనిపిస్తది. వాళ్ళ రైటింగ్ స్టైల్ చూస్తుంటే. సో ఒక రిలేషన్‌షిప్ ఉంది మనకి. సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాళ్ళు మన మూవీస్‌ని చాలా ఎక్కువ ఇష్టపడతారు. తెలుగు మూవీస్ చూస్తారు, కన్నడ మూవీస్ చూస్తారు. నాకనిపిస్తది అరే! మనకి కన్నడ రాదేమో గానీ చాలా మంది కన్నడ వాళ్ళకి తెలుగైతే వస్తదని. అలాగే నా చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండే మన తెలుగు వాళ్ళు తమిళ్ మూవీస్ చూస్తారు. తమిళ్ యాక్టర్స్ అందరూ తెలుసు మనోళ్ళకి. ప్రతి తమిళ్ స్టార్ యాక్టర్ తెలుసనమాట. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ 'రజనీకాంత్' గారు అండ్ 'కమల్ హాసన్' గారు అంటే ఓకే. ఇండియా వైడ్ బాగా ఫేమస్. వాళ్ళతో పాటు 'ధనుష్', 'విక్రమ్', 'సూర్య', 'విశాల్' ఆల్మోస్ట్ ఎవ్రీ స్టార్ యాక్టర్ మనకు తెలుసు. తమిళ్ యాక్టర్స్ అందరూ. కానీ మన వాళ్ళ మూవీస్ వాళ్ళు చూసేటోళ్ళు కాదు. అండ్ మన యాక్టర్స్ అంత పాపులర్ కాదనమాట తమిళనాడులో ఒకప్పటి వరకు సోషల్ మీడియా లేకముందు. నాకనిపించేది అరే! వాళ్ళ మూవీస్ మనం చూస్తున్నాం. మరి మన మూవీస్ ఎందుకు చూడట్లేరు? అలాగే మనం ఎందుకు వాళ్ళ మార్కెట్‌ని ఎక్స్‌ప్లోర్ చేయలేదని. దానికి కొన్ని వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకప్పుడు ఎట్లుండే అంటే, ఇప్పుడు తమిళ్ మూవీస్ తెలుగులో డబ్ అయితే టాక్స్ ఎక్కువ కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు. బట్ మన మూవీస్ అక్కడ డబ్ అయితే అక్కడ రిలీజ్ అవ్వాలంటే టాక్స్ ఎక్కువ కట్టాల్సొస్తది. సో ఆ సిస్టమ్ వల్ల కూడా కొంచెం ఇబ్బంది పడ్డాం. అలాగే తమిళ్ ఆడియన్స్ గురించి తెలిసిందే. వాళ్ళకి కొంచెం రీజనల్ ఫీలింగ్ కూడా ఎక్కువనే ఉంటది. వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ తమిళ్ మూవీస్‌ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేటోళ్ళు మన మూవీస్ కన్నా.
బట్ రీసెంట్ టైమ్స్లో ఆ షిఫ్ట్ అయితే కనిపిస్తుంది. తమిళనాడు ఆడియన్స్ కూడా ఓకే తెలుగు మూవీస్ ఇష్టపడుతున్నారు, చూస్తున్నారు ఇప్పుడు. అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా మ్యాన్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక ఎవరు ఏ సినిమా చూడొచ్చు కదా. సో ఈ మధ్య మన తెలుగు మూవీస్ చూస్తున్నారు, ప్లస్ మనం ఇండస్ట్రీ గ్రో అవుతుంది కదా పాన్ ఇండియా లెవెల్లో. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఫేమస్ అవుతారు. అది అనిపించేది, అరే రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఎంత ఫేమస్ అయితే అయ్యారో, చిరంజీవి గారు కూడా అంత ఫేమస్ అయితే బాగుండని. ఎందుకంటే మనకున్న సీనియర్ హీరోస్లో మనకి రజనీకాంత్ లెవెల్లో అంత పాపులారిటీ పరంగా, స్టార్డమ్ పరంగా అండ్ యాక్టింగ్ పరంగా ఏ రకంగా చూసుకున్నా సరే మనకి చిరంజీవి గారు కదా నెంబర్ 1 మనకి రజనీకాంత్ లెవెల్లో చూసుకుంటే. సో కాబట్టి ఆయన కూడా మనం ప్రాపర్గా సెలబ్రేట్ చేసుకొని ఆయన మూవీస్ కూడా ఇలాగే సేమ్ పాండా వైజ్ రిలీజ్ అయితే బాగుంది అనిపించేది. ఇప్పుడైతే ఓకే ప్రాపర్ కంబ్యాక్ సినిమా వచ్చేసింది. సో అనుకుంటున్నా నెక్స్ట్ వచ్చే మూవీస్ పాండా లెవెల్లో రిలీజ్ అయ్యి ఆయన కూడా ప్రాపర్గా మళ్ళొకసారి ఎస్టాబ్లిష్ అయితే బాగుంది అనిపిస్తుంది. అది జరుగుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ మూవీస్ అయితే మంచిగా అప్కమింగ్ లైనప్ అయితే బాగుంది. నెక్స్ట్ సేమ్ స్కైఫై అడ్వెంచర్ సినిమానే రిలీజ్ అవుతుంది. ఆ చిన్నప్పుడు ఆయన మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ సినిమా నాకు చాలా ఇష్టం అనమాట. సో అలాంటి లెవెల్లో ఉండబోతుంది అనుకుంటున్నా. ఐ మీన్ ఆ జనర్లో ఉండబోతుంది అనుకుంటున్నా. ఆ జనర్లో ఉంటే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందంటే ఒక రీజన్తో సంబంధం లేదు, సినిమా బాగుంటే అందరూ చూస్తారు, హిందీ వాళ్ళైనా సరే తమిళ వాళ్ళైనా సరే. సో ఈసారి ఆయన మళ్ళీ ప్రాపర్గా పాన్ ఇండియా లెవెల్లో కనెక్ట్ అవుతారు అనుకుంటున్నా. చూడాలి మరి నెక్స్ట్ మూవీస్ ఎలా ఉంటాయో.